మనల్ని విడిచిపెట్టొచ్చమ్మా, కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టడు. నువ్వు ఆయన సేవిస్తే ఆయన నీతోనే వస్తాడు. హల్లెలూయా. అగ్నిగుండంలో కూడా వచ్చాడండి, సింహాల బోనులో కూడా వచ్చాడండి. ఈరోజు మన సమస్యలు, మన శోధనలు నీకు ప్రభు రాడా? ఏం మాట్లాడరు? ఎప్పుడు పాటలు పాడుతా, సుధులు జల్పిస్తా, బిర్యానీలు తినే చోటకి ఆయన వస్తాడా? ఏంటండి, కన్నీళ్లతో ఏడ్చుకుంటా, మూలుగుతా, ముక్కుతా, ప్రభువా ప్రభువా ప్రభు అని చోటకి రాడా? బైబిల్లో ఉన్న మాట ఏంటో తెలుసా? సంతోషించే ఇంటికి వెళ్ళుట కంటే ప్రలాపించే వారి ఇంటికి వెళ్ళుట మేలు అని రాయబడు. శుతికూటాలు పెట్టి బిర్యానీలు తినేదాన్ని వదులు కంటే కడుపు మార్చుకుని ఉపవాసం ఉండి ప్రలాపించడమే మేలు అని బైబిల్ రాయబడి ఉంది అనుకుంటా. నేను అట్ట మార్చుకుంటా దాన్ని. ఎందుకనంటే అక్కడ కలిగి ఉన్న ఆవేదన, వేదన ఏమండి, ప్రభు వారి మధ్యకి దిగి వస్తాడు అని. ఈరోజు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఉపవాసం ఉండే దగ్గరికి వెళ్తారా? సంతోషంగా ఇంటికి వెళ్తారా? ప్రలాపించే వారి ఇంటికి వెళ్తారా? ఆనందంగా విందు చేసుకునే వారి ఇంటికి వెళ్తారా? మీరు చెప్పాలి. సంతోషంగా ఎవరైనా ఉంటే పెళ్ళికి పేరంటాలు పీలితే వెళ్తాం, కానీ బాగోదని తెలిస్తే ఏమండి, అసలు ఓదార్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ రోజుల్లో? కృంగిపోతున్న వాడికి కాస్త ఓదనిచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్క మాట చెప్తాను, కన్నా బిడ్డ తప్పు చేశాడండి, అక్కడ ఏదో లడ్డూలు ఏదో పెట్టారు, ఆడేమో ఆకలేసి పాపం దాన్ని తీస్తా కింద పడేసాడు, మొత్తం పాడు చేశాడు. ఈ మీద ఒకటి జరిసి 2 మాటలు అంది, ఆడు వెళ్ళిపోయాడు. బడిపరా అంది. ఆడికి రోషం వచ్చేది, చెట్టు కింద కూర్చొని ఎడుతున్నాడు. 1 గంట తర్వాత అయినా వాళ్ళ అమ్మ వెళ్ళి వాడిని తెచ్చుకుంటుందా లేదా? తెచ్చుకోదా? ఎందుకంటే కడుపున పుట్టినవాడు. నిజమే కదా? మన తండ్రి, మన దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడా? ఆయన విడిచిపెడితే ఈరోజు మనం ఈ క్షేమంగా ఉండేవాళ్ళమా? ఆయన మనలో లోపాలేమి చూడడు. ఆయన, నేను మరలా చెప్తున్నాను, ఆయన మన పిలుపుని మాత్రమే చూస్తాడు. ఆయన మన పిలుపుని మాత్రమే చూస్తాడు. ఎందుకు పిలిచాడో ఆ పిలుపుని మాత్రమే చూస్తాడు. పర్సనల్ కొన్ని అవకాశాలు ఇస్తాడు మార్చుకోవడానికి, వాక్యం చేత హెచ్చరిస్తాడు, పరిశుద్ధాత్మని చేత ప్రేరేపిస్తాడు మార్చుకోమని. కానీ ఆయన మనలో చూసేది మన పొరపాట్లు చూడడం, మన పిలుపు, మన ఏర్పాటునే చూస్తాడు ఆయన. ఒకవేళ మన పొరపాట్లు, మన లోపాలు చూస్తే ఈరోజు ఆయన దగ్గర మనం నిలిచేవాళ్ళం అసలు ఎప్పుడో సజీవ లెక్కలు ఉండేవాళ్ళం కావు. ఇంత ప్రేమగల దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటే ఈరోజు తోటి వారిని ప్రేమించలేకపోతే ఎలా? తోటి వారిని చేర్చుకోలేకపోతే ఎలా? నా అనుకున్న వారిని ఎంతకాలం దూరం చేసుకుంటారండి?